తెలుసు కదా. ఏమన్నారన్న ఇప్పుడు పేరు నాని పవన్ కళ్యాణ్ గారు ఎవరో పేరు నాని తెలియకుండా రాజకీయం చేస్తున్నాడంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేస్తున్న దురదృష్టం. ఒక పార్టీ అధినేతే తెలియకుండా బానిసత్వంలో మునిగిపోయి పవన్ కళ్యాణ్ అనే ఒక జనసేన పార్టీ రాష్ట్రంలో ఉంది, ఒక అధినేత ఉన్నాడని తెలియకుండా రాష్ట్రం అంటే వైసీపీ పార్టీ, రాష్ట్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారే అని అటువంటి వ్యక్తి ఒక మంత్రి అయ్యి పరిపాలించాడంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన దురదృష్టంగా నేను భావిస్తా. అంటే ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన అంటే ఎవరండి పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు ఏది చెప్తే అదిగో పులంటే ఇదిగో తోకండి ఉండే వ్యక్తి అనే ఉద్దేశంతో మాట్లాడారు కదా. ఎవరండి పవన్ కళ్యాణ్ అనే మాటను అయితే మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పులంటే తోక, తోకంటే పులి అన్నాడంటే అది అతని ఇష్టం. అది చంద్రబాబు నాయుడు కింద బారిస్ కింద ఉన్నాడు, సెపరేట్ పార్టీ ఎందుకు పెడతాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు పేరు నానిలా ఒక పార్టీలో చేసి చంద్రబాబు నాయుడు పార్టీలో చేయట్లేదు కదా, అతను పార్టీ పెట్టుకున్నాడు. పార్టీలో ఎంతో 1% అయినా 99% అయినా భాగస్వామి పార్ట్నర్షిప్ కదా, అతను ఒక భాగస్వామి ప్రభుత్వంలో. రెండోది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు, అధికారం ఎందుకు చెందుతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టి ప్రభుత్వాలు జాయిన్ అవ్వకపోతే ఇంకా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు పరిపాలిస్తూ ఉండాలి, ఇతను ప్రశ్నిస్తూ ఉండాలనా ఏంటి అర్థం? అతను ఏం మార్చుకున్నాడండి? ఇప్పుడు అతను మా నెయ్యిలో కల్తీ జరిగింది అన్నాడు, చిట్టు ధృవీకరించింది కదా, నెయ్యిలో కల్తీ జరగడం ఏంటా నాయన? అసలు నెయ్యే సప్లై చేయలేదంటే దానికి అర్థం తెలియదా వైసీపీ వాళ్ళకి, లేకపోతే ప్రజల పిచ్చోళ్ళు అనుకుంటున్నారు? అక్కడ లక్ష్మణరావు గారు అంటారు అది గత ప్రభుత్వ హయాంలోనే ఆ డైరీల దగ్గర నుంచి కొన్నారు, అక్కడే జరిగింది మొత్తం, కాబట్టే వాళ్ళే దీనికి బాధ్యులు అంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి వెళ్ళి లక్ష్మణరావు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కల్తీ జరిగితే మీరెందుకు బయట పెట్టలేదు? లేదు పవన్ కళ్యాణ్ ఆడి ఈడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అంటాడో, జగన్మోహన్ రెడ్డి గారు అంటారో అతనే ఇస్తాం. మనం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరినైనా గారైనా అంటాం. అసలు ఎందుకు నువ్వు బయట పెట్టలేదు? నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నావా? లేదు మీ ఇద్దరి మధ్య ఏదో లాలూచీలు ఉన్నాయా? వాళ్ళు కల్తీ చేసి నువ్వు అదే కాంట్రాక్ట్ ఎందుకు కంటిన్యూ చేసావు? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు బిహేవ్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి లక్ష్మణరావు గారు వెళ్ళి. లక్ష్మణరావు గారు దానికి ఒకటి చెప్పారు, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఇష్టం లేకే వాళ్ళు చెప్పలేదంట. మరి హిందూ మనోభావాలు దెబ్బతినేటప్పుడు హిందువులు తీసే ప్రసాదాన్ని కింద పారేస్తే మనోభావాలు దెబ్బతినవా? నేను ఒక హిందూయేతరుడి గుడికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి, దాన్ని ఇవ్వకుండా ఉంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయని తెలీదా? ఒక హిందూ దేవాలయానికి హిందూయేతరుడిని చైర్మన్ గా చెప్పి హిందూ మనోభావాలు దెబ్బతింటాయని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? లక్ష్మణరావు గారికి తెలీదా? ఒక హిందూ దేవుడికి ప్రసాదంలో కెమికల్స్ తో కలిపిన పదార్థంతో ప్రసాదం తయారు చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? లక్ష్మణరావు గారికి తెలీదా? వైసీపీ పార్టీకి తెలీదా? వైసీపీ పార్టీలోనే హిందువులకు తెలీదా? కల్తీ జరిగింది, ముమ్మాటికి జరిగింది. ఇప్పుడు ఒకటి ఉందండి, ఇప్పుడు మనం హార్ట్ ప్రాబ్లం ఉన్నదని ఈసీజీ చేయించుకుంటే హార్ట్ ప్రాబ్లం తెలియదు. తర్వాత ఏమంటాడంటే థ్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోండి అంటాడు, ఈకో చేయించుకుంటాడు, అప్పుడు కూడా బయటపడదు. యాంజియోగ్రామ్ చేసుకుంటే హార్ట్ ప్రాబ్లం తెలుస్తుంది. అలాగే మొట్టమొదటి టెస్ట్లోనే కొవ్వు ఉందా లేదా అంటే తెలియదు. ఇప్పుడు సాంబార్ ఉందండి, సాంబార్లో దప్పలు అన్ని వేస్తారు, ఒకటి వేసి వాళ్ళు ఉట్టి సాంబారే వస్తుంది, ఆ గరిట్లో అన్ని రావు. అలాగే కొన్ని టెస్టులలో కొన్ని ఉంటాయి, ప్రిలిమినరీ టెస్టులు, అడ్వాన్స్డ్ టెస్టులు అవి ఉంటాయి. ఆ టెస్టులు అవి కూడా బయటపడతాయి. అది చేస్తారని నేను భావిస్తున్నా. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, అక్షర్ సచిన్ గారు ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి ఓపెన్ గా. మరి మీరు చెప్పిందే నిజమైతే ఇన్ని టెస్టులు వచ్చిన తర్వాత కదా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్ తీసుకుని ఏ రకంగా ముందు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని మాట్లాడతారండి? ఆ రోజు అన్ని టెస్టులు అయ్యాక మాట్లాడాలి. ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పారు సార్. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ఫర్మేషన్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాడు ఆయన. ఓకే, ఒకవేళ నిజంగా తప్పు అయితే కోర్టు నిర్ణయించుకుంటుంది. టీవీ ముందు అడగండి, అసెంబ్లీలో చెప్పండి, అబ్జర్వేషన్ తీర్మానం పెట్టండి, లేదా సభా హక్కులు ఉల్లంఘన తీర్మానం పెట్టండి, సభను తప్పుదావులు పట్టింటారని తీర్మానం పెట్టండి. మీరు అసెంబ్లీకి వెళ్ళరు, ప్రెస్ మీట్ లో టీవీ డిబేట్ లో వాగడం వల్ల ప్రయోజనం ఏంటి? మీరు ప్రజా ప్రయోజనాలు ఇది ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు, ప్రజల ముందు వాగ్దానం చేశారు ప్రజల సమస్యలను నిలబెడతానని. మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా నేను ఓన్లీ టీవీ ముందు ప్రెస్ డిబేట్ లోనే తిడతా ఉంటాను, మా జగన్మోహన్ రెడ్డి తప్ప నాకు ఎవ్వడూ తెలియదు అన్నట్టు మాట్లాడుతుంటే ప్రయోజనం ఏంటండి? ప్రజలు చూసి నవ్వుతారండి. ఇప్పుడు ఏం చెప్తారు సార్? వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం, నేను మొదటి నుంచి చెప్తున్నా, కల్తీలో జగన్మోహన్ ఏ ముఖ్యమంత్రి కూడా కల్తీ కలపమని వచ్చింది, నెయ్యి మంచిది వచ్చిందా కల్తీ వచ్చిందా అన్నది చూడ అతనికి సంబంధం లే. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కల్తీ జరిగి ఉండొచ్చు, లేదా జరగకపోయి ఉండొచ్చు,
మీరు విచారణ జరిపించి యాక్షన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే ఈ ఇష్యూ ఉండేది కాదు. ఆయన నెత్తిని వేసుకున్నాడు కాబట్టి ఆయన విమర్శించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఒకటిసారి ఒక ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. విషయంలో కానీ ముఖ్యమంత్రి ఎందుకు చేసి నెత్తిని పెట్టుకుంటున్నాడు? అతనికి ఏమైనా సంబంధం ఉందా, అతనికి ఏమైనా వాటాలు ఉన్నాయా అని అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దాని గురించి చర్చించాల్సిన వస్తుంది. సిట్ ఏదైతే చెప్పిందో పామాయిల్లో అనేక సుగంధ ద్రవ్యాలు లాంటి నెయ్యి వాసన వచ్చే కలిపారు, అంతేగాని దానిలో అసలు నెయ్యే లేదని సిట్ ఏదైతే చెప్పిందో దాని గురించి మాట్లాడకుండా కేవలం ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిన దాన్ని సిట్ ఇవ్వలేదు కాబట్టి దీనిలో ఏమీ కలవలేదని ప్రతి వైసీపీ నేత మాట్లాడడాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు హిందువుల ఐక్యత లేకపోవడం వల్ల, హిందువుల్లో స్పందించే గుణం లేకపోవడం వల్ల, హిందువుల్లో ఏం జరుగుతుంది నష్టం, హిందువుల్లో ఉన్న కర్మ సిద్ధాంతం ఆ దేవుడే చూసుకుంటాడులే నాకేం సంబంధం లేదన్న వైద్యుల వల్ల ఇలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాసాలు వేస్తున్నారు, ఇలా సమర్థించుకుంటున్నారు. అరే నువ్వు నెయ్యి సప్లై చేయమని కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అసలు నెయ్యే తీసుకోలేదంటే దానికి సిగ్గుపడాల్సింది పోయి క్షమాపణ చెప్పాల్సింది పోయి పందుకోవు లేదు, ఎద్దుకోవు లేదు, ఆవుకోవు లేదు. లక్ష్మణరావు గారు ఇందాకైతే ఎవరైతే అన్నారో వాళ్ళ ముగ్గురు కవులు కూడా లేవని కూడా ఏదో చెప్తున్నారు. ముగ్గురు కవులు కూడా కలిపి ఉంటారని కూడా. ఎవరు కవులతో వేసారో, ఒక వివేకానంద రెడ్డి గారు కొవ్వు వేసారా, లేకపోతే ఇంకో ఎక్స్ కొవ్వు వేసారా, వై కొవ్వు వేసారు, ఎవరికి తెలుస్తుంది సార్? కలిపినోడికి తెలుస్తుంది, లేదా కలిపినోడికి కాంట్రాక్ట్ ఇచ్చినోడికి తెలుస్తుంది, లేదా ఇప్పుడున్న ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిగితే తెలుస్తుంది. దానికి మనం ఎందుకు వాదించుకోవడం? టీవీ డిబేట్లో కోర్టులో తెలుస్తుంది. ఎస్ అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేద్దరుగా నాకండి, మన లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేస్తారు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ లక్ష్మణరావు గారు వాయిస్ వినబడుతుందండి? ఎస్ ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణరావు గారు 2019 నుంచి 24 మధ్య కల్తీ జరిగింది నెయ్యని మీరు ప్రసారం చేస్తున్నారు కదా. మరి ప్రసారం చేస్తే 35,000 మంది అమ్మాయిలు తప్పిడిపోయిన ఒక అబద్ధ ప్రసారం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రజల భూములు దోచుకుంటారని చెప్పి ఒక అబద్ధ ప్రసారం చేసినటువంటి వ్యక్తులు శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయాల? వాళ్ళకి ఇది బ్రహ్మాస్త్రం కదా, 175కి 175 గెలిచే అవకాశం కదా. ఆ రోజున ఎలక్షన్ క్యాంపెయిన్ లో అదే వారాహి యాత్రలో అదే పవన్ కళ్యాణ్ 35,000 మంది అమ్మాయిలు తప్పడిపోయారు వాలెట్ల ద్వారా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ బాబు 200 కోట్లు స్కామ్ చేశారు, శ్రీవారి లడ్డు కల్తీ జరిగింది, ఇదంతా